ఫ్రెండ్స్, ఇదిగోండి మన జగనన్న నవరత్నాలు ట్యాబ్లెట్ అనమాట. చూడండి, ఇది దీని పౌచ్ అనమాట. ఇది సూపర్గా ఉంది, నాకైతే పౌచ్ నచ్చింది. ఓకే, దీన్ని చూసేద్దాం. మనం ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఓపెన్ చేసేద్దాం. ఇప్పుడు దీంట్లో మనం మొదటగా హాట్స్పాట్ కనెక్ట్ చేసేసుకుందాం. దీంట్లో సిమ్ ఇచ్చేది బ్లాక్ చేసేసాడు కాబట్టి మనం హాట్స్పాట్ కనెక్ట్ చేసేసుకుందాం. చూడండి, నా హాట్స్పాట్ కనెక్ట్ అయిపోయింది అనమాట. చూడండి, ఇప్పుడు మనం బ్యాక్ చేద్దాం. బ్యాక్ వచ్చేసి ఇందులో ఏమేమి ఓపెన్ అవుతాయో చూద్దాం. మనకి ఇచ్చిన యాప్స్ అయితే ఇవే. చూడండి, గూగుల్ ప్లే స్టోరు, కాంటాక్ట్, ఫోను, మెసెంజర్, కెమెరా, ఇంకా బైజూస్ సెట్టింగ్స్, బ్రౌజర్ ఏవో ఇచ్చాడు, ఫైల్స్ ఇచ్చాడు. ఇందులో మనం ఫొటోస్ దిగినా ఏమీ కనిపించవు. ఒకవేళ మనం ఫొటోస్ కెమెరాలో. వెల్కమ్ టు మై ఛానల్ తరుణ్ లిరిక్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 8th క్లాస్ స్టూడెంట్స్కి ట్యాబ్స్ అనేవి ఇచ్చారు. అసలు ఈ ట్యాబ్స్లో ఏం అప్లికేషన్స్ ఉన్నాయి, అవి ఓపెన్ అవుతాయా కావా, ఇంకా ఎక్స్ట్రాగా ఏం ఓపెన్ చేయగలం అనే టాపిక్ గురించి సూపర్గా ఉండబోతుంది వీడియో మొత్తం చూసి లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఒకవేళ మనం కెమెరాలో ఫొటోస్ దిగినట్లయితే అవి కనిపించవు అన్నమాట. ఇప్పుడు మనం కనిపించకుంటే ఇక్కడ గ్యాలరీ ఓపెన్ కాదు. ఇప్పుడు ఏం చేయండి, ఒక ఫోటో దిగి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఫోటో, క్లిక్ చేశాను అనమాట. ఫోటో ఇక్కడ క్లిక్ అయింది, చూసారా? ఇది ఓపెన్ కాదు. చూడండి, ఓపెన్ కాదు. ఇప్పుడు మనం ఏం చేసేద్దాం, బ్యాక్ వచ్చేసేద్దాం. గూగుల్ ఓపెన్ చేసేద్దాం. గూగుల్ ఓపెన్ చేశాక ఇక్కడ ఉంది కదా కెమెరా లెన్స్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే నీకు మనం దిగిన ఫోటో కనిపిస్తుంది కదా. మనం దిగిన ఫోటో ఇప్పుడు దాన్ని క్లిక్ చేద్దాం. ఇక్కడ జస్ట్ ఫోటో కనిపిస్తుంది కానీ ఇదంతా. ఇప్పుడు దీన్ని డిలీట్ చేయలేం మళ్ళీ ఇక్కడ నుంచి. జస్ట్ ఫోటో మనం చూసుకోవడానికి ఇక్కడ ఫోటో ఉంటుంది అనమాట. దీన్ని డిలీట్ చేయలేం. మళ్ళీ బ్యాగ్ వచ్చేసి ఇక్కడ మన ఫైల్స్ ఉంటుంది, మొబైల్కి ఇచ్చిన ఫైల్స్, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మన ఇమేజెస్ ఉంటుంది, ఇక్కడ నొక్కాలన్నమాట. ఇక్కడ మనం దిగిన ఇమేజ్ ఉంటుంది. దీన్ని లాంగ్ ప్రెస్ చేసుకొని ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకుంటే అప్పుడు మన ఫోటో అనేది డిలీట్ అయిపోద్ది. అంతే. ఇప్పుడు మనకు కావాల్సినవి మన మెమొరీలో, మన మొబైల్ ఉంటుంది కదా, మన మొబైల్లో ఉన్న సాంగ్స్ కానీ వీడియోస్ కానీ దీంట్లో కూడా పెట్టుకోవచ్చు. నేను అది ఎలాగో చూపిస్తాను. చూడండి, నా దగ్గర మెమొరీ ఉంది కానీ నేను దీంట్లో మెమొరీ పెట్టలేదు. చూడండి, ఏమీ లేవు ఇక్కడ, కానీ నా మెమొరీ ఇన్సర్ట్ చేయలేదు. చూడండి, ఏమి లేవు కదా. ఇప్పుడు నా మెమొరీ ఇన్సర్ట్ చేసి దీంట్లో మళ్ళీ వీడియో చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం దీంట్లో మెమొరీ అనేది ఇన్సర్ట్ చేసేసామన్నమాట. చూడండి, ఇదిగోండి దీని మెమొరీ. దీనికి ఇచ్చింది 64 GB మెమొరీ అనమాట. ఇది చాలా పెద్దది. ఇప్పుడు నా దీంట్లో వేసిన నా మెమొరీ 4 GB, తక్కువది. ఇంకా చూద్దాం. మెమొరీ ఇన్సర్ట్ చేసాం. ఇదిగోండి దీని మెమొరీ. ఇప్పుడు మనం మెమొరీలో చూసేద్దాం. ఇమేజెస్ చూడండి, నా మెమొరీలో ఉన్నవన్నీ వస్తాయి కానీ ఇవి ఓపెన్ కావన్నమాట. చూడండి, ఇవి అనేవి ఓపెన్ కావు. ఎందుకంటే దీంట్లో గ్యాలరీ అనేది తీసేసాడు అన్నమాట. గ్యాలరీ మొత్తం తీసేసాడు. చూడండి, ఇమేజెస్ ఎన్ని ఉన్నాయో అన్ని ఇమేజెస్ వచ్చేసాయి మెమొరీలో ఉన్నవన్నీ. కాకపోతే దీంట్లో మన వీడియోస్ అని ఉంటాయన్నమాట. ఇదిగోండి చూడండి, వీడియోస్ మీద నొక్కినప్పుడు ఇక్కడ మనం మెమొరీలో ఉన్న వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి. చూడండి, ఈ మెమొరీస్లో వీడియోస్ మాత్రం ఖచ్చితంగా వస్తాయండి. ఇది మాత్రం పక్కా మంచి ఫ్యూచర్ అనమాట దీంట్లో ఇచ్చిన దాంట్లో. చూడండి, వీడియోస్ ఉంది అనమాట. వీడియో నొక్కాను, కనిపిస్తుందా? చూడండి, వీడియో చూసారు కదా, వీడియో సూపర్గా వచ్చింది కదా. అలాగే ఇవన్నీ ఇక్కడ ఉన్న వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి. చూడండి, ఇక్కడ ఇంకో వీడియో పెడదాం. ఇక్కడ వీడియో ఉంది, చూసారా? ఇంకో వీడియో చూసేద్దాం. చూసారుగా, మీకు కెమెరా క్వాలిటీ తక్కువ కనిపిస్తుంది, ఎందుకంటే నాది కెమెరా క్వాలిటీ తక్కువ అనమాట. ఇక్కడ ఇంకో రీల్ చూపిస్తానండి. చూడండి, కనిపిస్తుంది కదా. అంతే. అలా మన మెమొరీలో ఉన్న వీడియోస్ మొత్తం చూసుకోవచ్చు.
అలాగే మూవీస్ చూసుకోవచ్చు, అన్నీ చూసుకోవచ్చు. ఆడియో ఫైల్స్ కనుక మీ దాంట్లో ఉంటే ఆడియో ఫైల్స్ కూడా వచ్చేస్తాయి. చూసుకోండి, ఆడియో ఫైల్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మన మెమొరీ ఒకవేళ మెమొరీ లేదంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మన దగ్గర మెమొరీ లేదు. మెమొరీ లేనప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనం హాట్స్పాట్ కనెక్ట్ చేసాం కదా, చూడండి హాట్స్పాట్ కనెక్ట్ అయింది, ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ హాట్స్పాట్ కనెక్ట్ అయింది కదా. ఇప్పుడు మనము గూగుల్లోకి వెళ్దాం. గూగుల్లోకి వెళ్ళాక ఇక్కడ టైప్ చేయాలన్నమాట. ఇక్కడ ఏం టైప్ చేద్దామంటే, ఇక్కడ మనకు కీప్యాడ్ బదులు ఇంకా వేరే కీప్యాడ్ కూడా ఉంటుంది, ప్లస్ ఇక్కడ డ్రాయింగ్ అనమాట. ఇక్కడ మనం తెలుగు సాంగ్స్ అన్నాం అనుకో, తెలుగు అని కొట్టేసామనుకో పైన అనేది తెలుగు అని పడిపోద్ది అనమాట. అలా లేదు మాకు అలా వద్దంటే ఇక్కడ కీప్యాడ్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కండి. కీప్యాడ్ వస్తుంది. తెలుగు సాంగ్స్ కావాలనుకో SONGS సాంగ్స్ కొట్టేసి సెర్చ్ చేసామనుకోండి, దానికి తగ్గట్టు సాంగ్స్ అన్నీ వచ్చేస్తాయి. కానీ ఇవి ఓపెన్ కావు. చూడండి, ది యాప్ నాట్ ఫౌండ్ అంటే వచ్చింది కదా, ఓపెన్ లింక్. చూడండి, ఓపెన్ కాదు. ఇప్పుడు ఓపెన్ కానప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ వీడియోస్ అని ఉంది కదా, వీడియోస్ సింబల్ చూడండి, వీడియోస్ మీద నొక్కాలి. నొక్కినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ వీడియోస్ వచ్చేసాయి కదా, చాలా ఉన్నాయి వీడియోస్. ఇక్కడ ఈ వీడియోస్ మాత్రం ఖచ్చితంగా 100% ఓపెన్ అవుతాయి. ఎందుకంటే చూడండి, చూపిస్తాను, కళ్ళ ముందే చూపిస్తా. చూడండి, ఓపెన్ అయింది కదా, చూడండి, లోడ్ అవుతుంది. చూడండి, మ్యాజిక్. చూడండి, ఓపెన్ అయిపోతాయి. ఈ వీడియోస్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. చూడండి, లిరిక్స్తో మ్యూజిక్ వచ్చేస్తుందన్నమాట. ఒకవేళ ఇది కాదు, మనకు ఇంకో సాంగ్ కావాలనుకుంటే ఇక్కడ ఇంకో సాంగ్. ఇవి మాత్రం ఓపెన్ కావన్నమాట, షార్ట్ వీడియోస్ ఇవి ఓపెన్ కావు. ఇక్కడ ఇది సారంగ తెలియ, ఇక్కడ ఊ అంటావా మావా సాంగ్స్, ఇలా తెలుగు సాంగ్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఓపెన్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ మీకు పైన వీడియోకి పైన ఒక 2 సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, అలాంటి సింబల్ ఉన్న వీడియోస్ మాత్రమే ఓపెన్ అయిపోతాయి అన్నమాట ఈ జగనన్న నవరత్నాల ట్యాబ్లెట్లో. చూడండి, ఇక్కడ చాలా సాంగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక సాంగ్స్ చూద్దాం. చూడండి, సాంగ్ ఓపెన్ అయిపోయింది అనమాట. చూడండి, సింపుల్ ట్రిక్ అనమాట, ఏం అవసరం లేదు. మనకు ఓపెన్ కావట్లేదని చాలామంది బాధపడుతుంటారు, ఏం అవసరం లేదు, ఓపెన్ అయిపోతాయి. చూడండి, సాంగ్ కూడా మనం బ్యాక్ వెళ్ళిపోదాం. చూడండి, సాంగ్స్ చూసేసాం. ఇప్పుడు సాంగ్స్ మాత్రమే వస్తాయి, ఇంకా ఏమేమి రావని డౌట్ ఉంటుంది, అది కూడా చూసేద్దాం. ఇప్పుడు ఫన్నీ వీడియోస్ ఏదైనా చూద్దాం. ఫన్నీ వీడియోస్ చూడండి, ఫన్నీ వీడియోస్ కొట్టేసాను. చూడండి, ఇవి మాత్రం రావు. మనం ఇక్కడ వీడియోస్ ఉంది కదా, వీడియోస్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వీడియోస్ మాత్రం ఖచ్చితంగా వచ్చేస్తాయి. చూడండి, ఇక్కడ వీడియో ఉంది అనమాట. చూడండి, ఈ వీడియోని క్లిక్ చేద్దాం. చూడండి, వచ్చేసింది. చూసారుగా, వచ్చేసింది వీడియో. అలా మీకేం కావాలో అక్కడ ఒక టైప్ చేసి అక్కడ దానికి కావాల్సినవి కొట్టేసాను అనమాట. ఇప్పుడు మనం ఫన్నీ వీడియోస్ చూసేసాము. లేకుంటే మనకు చిన్నపిల్లలు కార్టూన్ చూస్తుంటారు, బొమ్మలు, అవి చూద్దాం. కార్టూన్స్ చూసింది, కార్టూన్స్ కొట్టేసాం. ఇంకోటి మోటు పతులు అని ఉంది, ఇక్కడ పోకీమాన్ ఉంది, టామ్ అండ్ జెర్రీ ఉంది. టామ్ అండ్ జెర్రీ మీద ఓకే లోడ్ అవుతుంది. టామ్ అండ్ జెర్రీ చూడండి, టామ్ అండ్ జెర్రీ వచ్చేసింది. సూపర్ ఉంది కదండి. చూడండి, టామ్ అండ్ జెర్రీ వచ్చేసింది. మనకి ఏ వీడియో కావాలంటే దాంట్లో జస్ట్ టైప్ చేసి సెర్చ్ చేసేస్తే పక్కన వచ్చే లింక్స్ వస్తాయి, కానీ ఇవి ఓపెన్ కావు. ఇక్కడ వీడియోస్ అని ఉన్నాయి, దాని మీద నొక్కితే ఇక్కడ ఉన్న వీడియోస్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఇలాంటి సింబల్ ఉన్న వీడియోస్ అన్నీ ప్రతి ఒక్కటి ఓపెన్ అయిపోతాయండి. చూడండి, ఈ వీడియోస్ అన్నీ ఓపెన్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ నేను ఒక బైక్ ప్రైస్ ఎంతో చూస్తాను. డ్యూక్ 390 ఉంది కదండి, డ్యూక్ 390 మీద కొట్టేసాక ఇక్కడ వీడియోస్ చూడండి, ఇక్కడ ఇమేజెస్ వచ్చేసాయి. మనకి ఇమేజెస్ కావాలంటే ఇక్కడ ఇమేజెస్లోకి వెళ్దాం. ఇమేజెస్ చూడండి,
ఇమేజెస్ వచ్చేసాయి. నెట్స్లో ఉంది కొంచెం, చూడండి వచ్చేసాయి. ఒకవేళ దీని ప్రైస్ కావాలనుకో మనకి ఇక్కడ ప్రైస్ వచ్చేసింది కదా, ప్రైస్ మీద కొట్టేస్తే మనకు ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. మనం వెబ్సైట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా ఆన్సర్ చూడండి. జ్యూక్ 390 2.50 ల్యాక్ 58 ల్యాక్స్ చూడండి అమౌంట్ ఇలా వచ్చేసాయి. ఇప్పుడు బాస్ పార్టీ బాస్ వచ్చింది కదా, బాస్ పార్టీ చూడండి వీడియోస్. ఆల్లో ఉన్నవి లింక్స్, ఈ లింక్స్ ఏమీ ఓపెన్ కావు. ఇలా ఉన్న సింబల్స్ చూడండి, ఇక్కడ ఇలాంటి సింబల్స్ ఉన్న వీడియోస్ మాత్రమే ఓపెన్ అవుతాయి. ఇక్కడ బాస్ పార్టీ ఇక్కడ సింబల్ ఉంది, దీని మీద క్లిక్ చేద్దాం చూడండి లోడ్ అవుతుంది. అలాంటి సింబల్ ఉన్నవి మాత్రమే ఓపెన్ అవుతాయి చూడండి. ఓకేనా, అలాంటి సింబల్ ఉన్నవి మాత్రమే ఓపెన్ అవుతాయి. అలా మీకు ఏది కావాలంటే అలా మీకు ఏదైనా టైప్ చేసి చూడాలనుకుంటే చూసుకోవచ్చు అనమాట. ఇలా వీడియోస్ చాలామంది ఏమనుకుంటారంటే మాకు జనగన్ అన్న ట్యాబ్లెట్ ఇచ్చాడు కానీ ఆ ట్యాబ్లో ఏం ఓపెన్ కావట్లేదు, బైజూస్ మాత్రమే ఓపెన్ అవుతుంది అనేది ఏం లేదు. చూడవచ్చు, తెలివి ఉంటే మొత్తం దాన్ని చెక్ చేసి మొత్తం చూడవచ్చు అనమాట. చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చేస్తాయి, ఫన్నీ వీడియోస్ వచ్చేస్తాయి, చాలా వచ్చేస్తాయి. ఓన్లీ బైజూస్ కోసమే కాదు, బైజూస్ కోసమే ఇచ్చాడు కానీ దానికి కావాల్సింది మెమొరీ. ఈ మెమొరీలో మొత్తం బైజూస్కి సంబంధించిన లెసన్స్ అన్నీ దీంట్లో లోడ్ చేసి ఇక్కడ మెమొరీ దాంట్లో చేసాడు అన్నమాట దీంట్లో. ఇది లేకపోతే ఇప్పుడు బైజూస్ ఓపెన్ కాదు. చూడండి ఎర్రర్, మళ్ళీ రీట్రై కొడదాం, రాదు. ఎందుకంటే ఇక్కడ ఎస్టీ కార్డ్ ప్లీజ్ ఇన్సర్ట్ మోర్ ఫౌండ్ ఎస్టీ కార్డ్, మనం ఎస్టీ కార్డులోనే మొత్తం లెసన్స్ అన్నీ ఇచ్చేసాడు. ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు, మనము ఈ ఎస్టీ కార్డ్ పెడితేనే ఓపెన్ అవుతాయి. మనం లేదు ఇంకా ఎక్కడ మన మెమొరీస్లో చూసుకోవాలనుకుంటే మన మెమొరీలో ఉన్న సాంగ్స్ చూడండి, మన వీడియోస్ ఉన్నాయి, ఇక్కడ వీడియోస్ ఉంది, చూసారు కదా వీడియోస్ వచ్చేస్తాయి. మనం మెమొరీలో ఉన్న వీడియోస్ వచ్చేస్తాయి. లేదు మనకు మన మెమొరీలో లేదు అనుకుంటే మనం గూగుల్లోకి వెళ్ళి మొత్తం ఏమేమి కావాలో మొత్తం చూసేసుకోవచ్చు. గూగుల్లో లింక్స్ మాత్రం ఓపెన్ కావు, ఫస్ట్ వచ్చిన లింక్స్ మాత్రం ఓపెన్ కావు అనమాట. చూడండి ఈ లింక్స్, ఇక్కడ ఉన్న లింక్స్ మాత్రం అస్సలు ఓపెన్ కావు. చూడండి చూపిస్తాను చూడండి. నో యాప్ ఫౌండ్ టు ఓపెన్ లింక్, ఓపెన్ కావు. ఓపెన్ కానప్పుడు మనం చూడాలి కదా వీడియో. ఇక్కడ వీడియోస్లోకి వెళ్ళడం, ఇక్కడ బాస్ పార్టీ వీడియో ఉంది చూడండి, వీడియో వచ్చేస్తుంది. సింపుల్, ఏమీ లేదు. ట్యాబ్లో ఏం రావట్లేదు, ఏం పర్వాలేదు, వచ్చేస్తాయి. చూడండి ఇప్పుడు మీరు చూసిన ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరికీ షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మీ ఫ్రెండ్స్ కూడా చూస్తారు, తెలుసుకుంటారు. ఈ ట్యాబ్లో ఇలా వస్తున్నాయి, అవే కాదు చాలా వస్తున్నాయి అని తెలుసుకుంటారు అన్నమాట. ఫస్ట్ మీరు కనెక్ట్ చేసుకోవాల్సి, మీరు ఒక వైఫై కనెక్ట్ చేసుకోవాలి. వైఫై కనెక్ట్ చేసుకున్నాక మీకు గూగుల్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ప్లేస్టోర్లో ఏమైనా ఎక్కించుకోవాలన్నా ప్లేస్టోర్ ఓపెన్ కాదు, ఎందుకంటే అందరికి తెలిసిపోయి ఉంటుంది కదా. చూడండి నాట్ డేటా ఫౌండ్, నో రిజల్ట్, ఓపెన్ కాదు. ఫోన్స్ ఉంది, ఫోన్ చేసేద్దాం, ఒక నెంబర్కి ఫోన్ చేసేద్దాం. ఒక నెంబర్ కొట్టేద్దాం, ఫోన్ చేస్తాం, ఫోన్ పోవట్లేదు, కాల్ నాట్ ఫౌండ్, కాలింగ్ నాట్ అలౌడ్ తీసేసాడు. మన సిమ్కున్నట్లే తీసేసాడు అనమాట. మనకు కావాలంటే మనం జస్ట్ వీడియో చూసుకోవచ్చు, మనకు కావాల్సిన టైప్ చేసేసి మొత్తం వీడియో చూసేసుకోవడం. కావాలంటే మన మెమొరీలో ఉన్నది చూసేసుకోవడం. మన మెమొరీలో ఉన్న ఫొటోస్ మాత్రం ఓపెన్ కావు. ఇప్పుడు ఈ ఫొటోస్ని ఓపెన్ చేయాలంటే మనం గూగుల్లోకి వెళ్దాం. గూగుల్ లెన్స్లో ఉంది, గూగుల్ లెన్స్లోకి వెళ్తే ఇగోండి చూడండి మన ఫొటోస్. ఇక్కడ మన ఫొటోస్ అనేవి ఓపెన్ అయిపోతాయి అన్నమాట. చూడండి మన ఫొటోస్ ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ మన దగ్గర ఏమేమి ఫొటోస్ ఉన్నాయో ఇక్కడ ఓపెన్ అయిపోతాయి అన్నమాట. సింపుల్ అండి. మన దగ్గర ఉన్న ఫొటోస్ మెమొరీలో పంపించుకొని ట్యాబ్లో అనేది చూసుకోవచ్చు అనమాట. చూడండి నా మెమొరీలో ఏమేమైతే ఉన్నాయో మొత్తం ఇక్కడికి వచ్చేసాయి.
టోటల్ ఇక్కడ వేసాం అయిపోయినమాట. చూడండి వచ్చేసాయి. అంతే సింపుల్. మనకు జగన్ అన్న ట్యాబ్లెట్లు ఏం రావట్లేదు అనే దిగులు ఏమొద్దండి, మొత్తం వచ్చేస్తాయి. ఒకవేళ మీకు ఏదైనా తెలియదు అంటే మాత్రం కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా దానికి కావాల్సిన ఆన్సర్ నేను చెప్పేస్తాను అనమాట. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతే. మీకు ఏదైనా ఇంకా ఎక్స్టర్నల్ కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా చెప్పేస్తాను. ఓకే బాయ్.